డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులు ఎంతగానో ఆతృతతో ఎదురుచూసిన స్టేట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మన పొజిషన్ ఏమిటో, మనకు సీటు వస్తుందా రాదా అనే విద్యార్థి యొక్క అనుమానాలు అర్థమైపోతాయి. ఇక మీరు యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే కట్ ఆఫ్లు 90% వరకు నమ్మవచ్చు. ఊహాగానాలు మరి ఉండవు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అనేది పరిశీలించి కట్ ఆఫ్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన ఈ కట్ ఆఫ్ని 95% వరకు నమ్మవచ్చు. మహా అయితే 2 నుంచి 3 మార్కులు క్రిందకు వస్తాయి, అంతకంటే తగ్గే అవకాశం లేదు. మన ఛానల్ ఇచ్చే కట్ ఆఫ్ను పరిశీలించండి. నేను మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సీట్లు, ఈ సంవత్సరం ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య ఆధారంగా పరిశీలించి కట్ ఆఫ్ ఇస్తున్నాను, చూడండి. మొదటిగా ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ని పరిశీలించుదాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో జనరల్ 1024 సీట్లు ఉన్నాయి. ఇవి ఏ కేటగిరీ సీట్లు మాత్రమే. మనం చెప్పుకునే కట్ ఆఫ్ ఏ కేటగిరీ సీట్లకు మాత్రమే అని గుర్తించండి. జనరల్ 1024 సీట్లు ఉంటే ఈ సీట్లు పరిశీలించినట్లయితే కట్ ఆఫ్ 488 మార్కుల వద్ద ఉంది. అందువల్ల నేను ఇచ్చినటువంటి కట్ ఆఫ్ ఏమిటంటే 485 నుంచి 488 మార్కుల మధ్య కట్ ఆఫ్ ఉంటుంది, అంతకంటే పైకి వెళ్ళదు. 488 మార్కుల కంటే క్రిందకే వస్తుంది. 488 మార్కులు ఉన్నటువంటి స్టూడెంట్కి గ్యారంటీగా సీటు వస్తుంది. మన రాష్ట్రంలో ఏయూ రీజన్లో బీసీడీ కాంపిటీషన్ బాగా పెరిగింది. కాబట్టి ఓసీ కట్ ఆఫ్ కాస్త పెరగవచ్చు. ఎందుకంటే బీసీడీ క్యాండిడేట్స్ ఎంఆర్సీలో ఓసీ సీట్లకు వస్తారు కాబట్టి కాస్త పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు మనం బీసీఏ చూస్తే బీసీఏలో 144 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పరిశీలిస్తే 463 దగ్గర కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి బీసీఏ కట్ ఆఫ్ 459 నుంచి 463 మధ్య ఉంటుంది. బీసీబీని మనం పరిశీలిస్తే 205 సీట్లు ఉన్నాయి. వీటి కట్ ఆఫ్ నేటి లిస్టులో 451 వద్ద వస్తూ ఉంది. అంటే 446 నుంచి 451 మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. బీసీసీ క్యాస్ట్కి 20 సీట్లు ఉన్నాయి. దీన్ని పరిశీలిస్తే 457 వద్ద కట్ ఆఫ్ ఉండబోతూ ఉంది. అందువల్ల మన ఛానల్ 453 నుంచి 457 మధ్య కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. బీసీడీ క్యాస్ట్, ఈ క్యాస్ట్లో ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ పెరిగారు. కాబట్టి కట్ ఆఫ్ కాస్త పైకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ క్యాస్ట్లో ఉన్నటువంటి సీట్లు 145. ఈ సీట్లు పరిశీలిస్తే 480 వద్ద కట్ ఆఫ్ ఉండబోతూ ఉంది. మన ఛానల్ 475 నుంచి 480 మార్కులకు కట్ ఆఫ్ ఇవ్వటం జరిగింది. బీసీఈ క్యాస్ట్లో 82 సీట్లు ఉన్నాయి. ఇవి మన లిస్ట్తో పరిశీలిస్తే కట్ ఆఫ్ 391 వద్ద ఉంటుంది. కాబట్టి మన ఛానల్ కట్ ఆఫ్ని 388 నుంచి 391 మధ్య ఇవ్వటం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ని 3 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 1లో 20 సీట్లు ఉన్నాయి. లిస్టులో మనం దీన్ని పరిశీలిస్తే కట్ ఆఫ్ 363 మార్కులకు సీటు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే మన ఛానల్ 360 నుంచి 363 మార్కులు కట్ ఆఫ్గా ఇవ్వటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 2లో 133 సీట్లు ఉన్నాయి. వీరి కట్ ఆఫ్ పరిశీలిస్తే 405 వద్ద ఉంది. కాబట్టి మన ఛానల్ 400 నుంచి 405 మధ్య కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. గ్రూప్ 3కి 157 సీట్లు ఉన్నాయి. వీరి కట్ ఆఫ్ 422 వద్ద ఉంటుంది. అందుకే మన ఛానల్ 419 నుండి 422 మధ్య కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. ఈడబ్ల్యూఎస్కి 88 సీట్లు ఉన్నాయి. దీన్ని మనం పరిశీలిస్తే కట్ ఆఫ్ 475 నుండి 480 మధ్య ఉండబోతుంది. మైనారిటీ సీట్లు 35 ఉన్నాయి. దీని కట్ ఆఫ్ 350 నుంచి 360 మధ్య ఉంటుందని మన ఛానల్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్నటువంటి కట్ ఆఫ్లు. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లో ఉన్న కట్ ఆఫ్లను చూద్దాం. ఎస్వి రీజన్లో జనరల్
738 సీట్లు ఉన్నాయి. దీన్ని మన లిస్టుతో పరిశీలిస్తే కట్ ఆఫ్ 465 వద్ద ఉంది. అయితే మన ఛానల్ ద్వారా 460 నుంచి 465 మధ్య కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. బీసీఏని మనం పరిశీలిస్తే 104 సీట్లు ఉన్నాయి. కట్ ఆఫ్ 458 వద్ద ఉంది. మన ఛానల్ 455 నుంచి 458 మధ్య కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. బీసీబీని మనం పరిశీలిస్తే 148 సీట్లు ఉన్నాయి. కట్ ఆఫ్ని పరిశీలిస్తే 455 వద్ద ఉంది. మన ఛానల్ 450 నుండి 455 మధ్య కట్ ఆఫ్ని నిర్ణయించడం జరిగింది. బీసీసీలో 15 సీట్లు ఉన్నాయి. వీటిని మన లిస్టుతో పరిశీలిస్తే 430 వద్ద కట్ ఆఫ్ ఉంది. మన ఛానల్ 427 నుంచి 430 మార్కుల మధ్య కట్ ఆఫ్ని ఇవ్వటం జరిగింది. బీసీడీలో 104 సీట్లు ఉన్నాయి. పరిశీలిస్తే కట్ ఆఫ్ 450 వద్ద ఉంది. కాబట్టి మన ఛానల్ 445 నుంచి 450 మధ్య కట్ ఆఫ్ ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తూ ఉంది. బీసీఈలో 59 సీట్లు ఉన్నాయి. అయితే బీసీఈ ఏయూ రీజన్తో పోలిస్తే ఎస్వీయూ రీజన్లో చాలా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థులు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. వీరికి ఉన్న సీట్లకు మనం పరిశీలిస్తే 430 నుంచి 435 మధ్య కట్ ఆఫ్ ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ సీట్లను మనం పరిశీలిస్తే 75 ఉన్నాయి. దీని కట్ ఆఫ్ 465గా ఉంది. 455 నుంచి 460 మధ్య ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ని ఎస్వీ రీజన్లో ఉండబోతుందని మన ఛానల్ ప్రొడక్ట్ చేస్తూ ఉంది. మైనారిటీ సీట్లు 35 ఉన్నాయి. ఈ సీట్లకు 440 కట్ ఆఫ్గా ఉంది. మన ఛానల్ 435 నుంచి 440 కట్ ఆఫ్గా ఇవ్వటం జరిగింది. మీరు ఈ కట్ ఆఫ్లు పరిశీలించండి. వీటిని మీరు అంచనా వేయటం కాదు. మన వద్ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మనకి వచ్చిన మార్కులకి మనం స్టేట్ లిస్టులో ఎక్కడున్నాం, మనం వరుసలో ఎన్నో వాళ్ళం, మన నెంబర్కి సీటు వస్తుందా లేదా అనేది పరిశీలించండి. ఇవి కరెక్టా కాదనేది ఒకసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో సరిచూసుకోండి. ఎలా సరిచూసుకోవాలో తెలియకపోతే నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో మన వీడియోల్లోనే ఉంది, చూడండి. లేదా ఇప్పుడు ప్లే అవుతున్నటువంటి వీడియో క్రింద మోర్ అని మనకు కనిపిస్తుంది. దానిపై టచ్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో నిన్న చేసిన ఆ వీడియో లింకు ఇచ్చాను. దాన్ని ఓపెన్ చేసి చూడండి. చూసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని పరిశీలించండి. ఒక అవగాహనకు రండి. ప్రశాంతంగా ఉండండి. లేదా మీకు సీట్ రానట్లయితే తప్పనిసరిగా మరో ఛాన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే కోచింగ్కి వెళ్ళండి. ఇంకా కాదు అనుకుంటే బీడీఎస్కి అప్లై చేసుకోండి. చక్కగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. మీరు మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని కోరుకుంటూ మాస్టర్ మాట ఛానల్ మీకు బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రోత్సాహాన్ని అందించండి. థ్యాంక్ యూ.